కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. కొద్దిగా ఉడకపోసినట్టు అనిపిస్తున్నది కాబట్టి నాకేమో చల్లబడిపోయిన మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషం. ఈనాటి రైతు బంధు పట్టా పాస్ పుస్తకాలు చెక్కులి పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అన్న గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సోదరిమణి జిల్లా చైర్పర్సను తులా ఉమ్మక్క గారికి, ఈ వేదిక మీద ఆశీనులు అయినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, అలాగే గౌరవనీయులైనటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, జిల్లా రైతు సమన్వయ సమితి బాధ్యులకు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుల గారికి, అలాగే సెస్ చైర్మన్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సింగిల్ విండో చైర్మన్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గౌరవ జడ్పీటీసీ గారికి, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి సర్పంచులకు, అలాగే ఎంపీటీసీలకు, పాత్రికేయ మిత్రులకు, ఆత్మగల్ల ఆడబిడ్డలందరికీ కూడా శిరస్సు వంచి నేను దండాలు పెట్టుకుంటా ఉంటున్నా. చాలా సంతోషంగా ఉన్నది. ఎంత సంతోషంగా ఉన్నదంటే కొత్త పెట్టుకుంటే చుట్టాలను తోలుకాసుకున్నట్టుగా ఉన్నది నా పరిస్థితి. అలా గింత ఆనందాన్ని, గింత సంతోషాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి చప్పట్ల మధ్యన మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం ఎందుకంటే ఇలా ఏ ఇల్లు చూసినా పండగలాగానే కనబడుతూ ఉన్నది. ఈ ఇల్లంతకుంట నుంచి బస్టాండ్ కాడ ఆగిన లోపలికి పోయి చూసేసరికి ఆ ఇంటి ముంగట 2 కార్లు ఆగినాయి, 4 సైకిల్ మోటార్లు ఆగినాయి. ఆ పెద్ద మనిషి ముసలాయన కుర్చీ వేసుకొని యువతలు కూర్చున్నాడు. ఏందే బాపు ఎన్నెళ్ళేంది ఇంటి ముంగట కార్లు కనబడ్డాయి అంటే, ఏం చెప్పాలి బిడ్డ, నాకు ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని 2 ఎకరాలు చిన్న కొడుకు వంచిన, 2 ఎకరాలు పెద్ద కొడుకు వంచిన, ఓ ఎకరేమో ఆడబిడ్డకు వంచిన. బిడ్డ ఇలా పాస్ పుస్తకాల కోసము హైదరాబాద్ నుంచి నా పెద్ద కొడుకు వచ్చిండు, కరీంనగర్ నుంచి చిన్న కొడుకు వచ్చిండు, సిరిసిల్ల నుంచి నా బిడ్డ వచ్చింది, మనమరాళ్ళు వచ్చిర్రు, ఇల్లంతా పండుగలాగా ఉన్నది బిడ్డ. ఈ పండుగ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనసు నిండా దండాలు చెప్తున్నా అని చెప్పేసి కేటీఆర్కి చెప్పి పంపినాడు. ఇలా గింత సంతోషాన్ని, గింత ఆనందాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి ఆశయాలను తూచా తప్పకుండా ఏ తెలంగాణ రాష్ట్రం అయితే వస్తే రైతు రాజ్యం నిర్మితమవుతుందని మనం కలలు కన్నామో ఆ స్వప్నాన్ని నిజం చేసినటువంటి సందర్భంలో ఇవాళ మీకు ఒక్కటే విషయాన్ని మాట్లాడి నేను అన్నకు మాట్లాడవలసిందిగా నేను కోరుతూ ఉంటాను. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఇల్లంతకుంట మండలము పూర్తిగా వెనుకబడ్డటువంటి ప్రాంతం. తలాపున మానేరున్నా కూడా గతంలో గుక్కడి నీళ్ళ కోసం ఎక్కెక్కేడ్చినటువంటి దుఃఖాన్ని మనము ఈ ఇల్లంతకుంట మండలంలో మనం కల్లారా చూసినాం. ఇవల్ల మా నీళ్లు మాకే కావాలన్నటువంటి మన నిదానంతో ఇలా మిడ్ మానేరును గుమ్ముల నిండా వడ్లలాగా నీళ్లతో నింపినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ నిలబడి దాని గురించి చెప్పుకోవడం అని అంటే నాకు గర్వంగా ఉన్నది. ఒకవైపు ఈ ఇల్లంతకుంట మండలానికి సాగునీళ్ళు తీసుకొచ్చి రైతుల కాళ్ళు కడగాలని, తాగునీళ్ళు తీసుకొచ్చి ఆడబిడ్డల కాళ్ళు కడగాలన్నటువంటి మా స్వప్నాన్ని నిజం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, దాన్ని అమలు పరుస్తున్నటువంటి అన్న కేటీఆర్ గారికి నేను హృదయపూర్వకంగా దండాలు తెలియజేసుకుంటా ఉంటున్నాను. ఇలా రైతు బంధు గురించి నేను కొత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అన్న మాట్లాడతాడు కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీకు గుర్తు చేసుకుంటా ఉంటున్నా. ఎందుకనంటే నేను మా ఊర్లో మాకు వతన ఉన్నది. గతంలో ఆ వతన ఏందారంటే నిన్న మొన్న మనం అందరం గ్రామాలలో మనం చూసినాం, వెనకట నుంచి చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న మనకన్నా ముందు పరిపాలించినటువంటి పార్టీ వరకు కూడా మన గ్రామాలలో చూసినాం. ఏ గ్రామానికి కానీ పోయినా కూడా మన ఊర్లలో డప్పు సప్పులు వినబడేటివి. ఏం సప్పులు వినబడేటివి? ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రేపు మన ఊరికి తైసులు వస్తాడు కాబట్టి మీరందరూ రైతులు వచ్చి తైసులు కట్టాలో హోరి అని చెప్పేసి డప్పు సప్పులు వినబడేటివి. మీరు భూమి దున్నుకుంటున్నందుకు, ఆ భూమిలో పంట పండించుకుంటున్నట్టుకు రైతులు వచ్చి కషీర్ కాడ పైసలు కట్టిపోవాలని చెప్పేసి మనం డప్పు సప్పులను విన్నాం. కానీ నిన్న మొన్నటి నుంచి
మన ముఖ్యమంత్రి గారు 10 తారీఖు నుంచి రైతు బంధుల చెక్కుకు ఒక్కరోజు ముందు నుంచి ఇలా ఏ గ్రామంలో కూడా మనకి ఏం డప్పు సప్పులు వినబడతా ఉన్నాయి. ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రేపు మన ఊరికి తహసీల్దార్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, మంత్రి గారు వస్తాడు, పాస్ పుస్తకాలు ఇచ్చి పైసలు ఇస్తాడు, తీసుకుపోలే హోరి అని చెప్పేసి డప్పు సప్పులు వినబడతా ఉన్నాయి. గతంలో వచ్చి కట్టిపోమని చెప్పినారు, కానీ ఇవల్ల తీసుకుపోమని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి చెక్కులు చేతులు పెట్టి మీ రైతు మట్టి కాళ్ళకు దండం పెట్టే గొప్ప అదృష్టం మాకు ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా నేను దండాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఆ బంధు పథకం గురించి అన్ననే మాట్లాడతాడు కాబట్టి రామన్న గురించి ఒక 2 విషయాలు మీ అందరి తరపున మాట్లాడతా. అన్న, నిజంగా చెప్తా ఉన్నామే, రాముడు వనవాసం వెళ్ళిపోయిన తర్వాత రాముడు తిరిగి పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు అయోధ్యాపురి పట్టణము రాముని కోసం ఎంత ఎదురు చూసిందో, మా కేటీఆర్ రాక కోసం కూడా మా ఇల్లంతకుంట మండలం కూడా గట్లనే ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నానన్న. ఒక నిమిషం ఆగండి, నేను చెప్పింది అన్న వినబడలేదనుకో పైసలు వీక్తాయిడ. అయితే ఇవల్ల మరి అన్న బండెక్కి వస్తూ ఉంటే నిజంగానే రామరాజ్యంలో కూడా గిట్ల బండెక్కి రాముడు వచ్చినట్టుగా మేము అనుకున్నాం. కాబట్టి మరి ఇది మా రామన్న రాజ్యంలో సిరిసిల్ల జిల్లాలో కొత్త కలిసినటువంటి మండలం. కాబట్టి మీరు వస్తే తప్పకుండా మాకు మా ఇల్లంతకుంట మండలం తప్పకుండా మీ రాకతోని మా కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి మేము భావించుకుంటూ, చాలామంది ఆడబిడ్డలు వచ్చి మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున దీవనార్తి పెట్టినటువంటి మా ఆడబిడ్డల కోసము, మా రైతన్నల కోసము, ఈ ఇల్లంతకుంట మండలం కోసము ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్న నేను దయతో. ఎందుకంటే ఇల్లంతకుంట మండలం అనేది పూర్తిగా మారుమూల ప్రాంతం. ఇది అటు కరీంనగర్కు దగ్గర లేదు, ఇటు సిరిసిల్లకు దగ్గర లేదు, అటు సిద్దిపేటకు దగ్గర లేదు. కాబట్టి మా అందరికీ ఇల్లంతకుంట మండలంలో కష్టం వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఏమి లేకపోయినా ఏకైక దిక్కు ఇల్లంతకుంట మండలంలో ఉన్నట్టు దవాఖాన. కాబట్టి అది చిన్నగా సరిపోతలేదు. కాబట్టి అది 30 పడకల దవాఖానగా తప్పకుండా మీరు వేదిక నుంచి మాకు ప్రకటించి మాకు మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉంటున్నాను. అలాగే ఇక్కడ మీ ఆశీస్సులతోని, మీ అండదండతోని మిడ్ మానేరు పూర్తి అయిపోయినది. ఒకవైపు కాలువల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. ఒక్క 2-3 నెలల్లోనే మినిమము ఒక 5 నెలలు మించకుండా కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి రైతన్న కాళ్ళు కడిగే గొప్ప అదృష్టం కూడా మా కళ్ళల్లో ఉన్నది. కాబట్టి కాలువలతో ఇబ్బంది లేదు. కాబట్టి మాకు సాగునీళ్లకు మాకు సడాక్ మీద వస్తూ ఉంటే కొన్ని రోడ్ల పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి తప్పకుండా జిల్లాల నుంచి ముస్కాన్పేట నుంచి గాలిపల్లి దాకా ఒక డబల్ రోడ్ ఇస్తే మంచిగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మా అందరి తరఫున పొత్తూరు వరకు ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మాకు కోరుకుంటా ఉంటున్నారు. అట్లాగే కొన్ని గ్రామాలకు ఇంకా రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఆ రోడ్డు సౌకర్యాలకు కూడా ఇప్పటికే మీ ఆశీస్సులతోని చాలా రోడ్లు ఇక్కడ నిర్మించుకోవడం జరిగినది. కొన్ని రోడ్లు మిగిలిన కాబట్టి అవి కూడా కొద్దిగా ఇస్తే అది దాంతో కూడా మాకు మరింత సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రము పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఊళ్ళకే వస్తూ ఉంటే గతంలో దుమ్మువై కంట్ల చేరేది. మీ ఆశీస్సులతోని, మీరు ఇచ్చినటువంటి నిధులతోని ఇల్లంతకుంట మండల కేంద్రాన్ని చాలా కొంత గొప్పగా చేసుకున్నాం. దానికి మరిన్ని నిధులు అవసరం ఉన్నది. కాబట్టి ఇల్లంతకుంట మండల కేంద్రానికి అభివృద్ధి మౌలిక వసతుల కోసం 1 కోటి రూపాయలు ఇచ్చినట్టుంటే మాకు మంచిగా సెంట్రల్ లైటింగ్తో పాటుగా ఈ గ్రామాన్ని కూడా గొప్పగా అభివృద్ధి పరుచుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉంటున్నాం. ఇంకా కొన్ని కూడా అవసరాలు ఉన్నాయి. అన్ని గ్రామాలలో కూడా కొన్ని మౌలికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయల చొప్పున కేసీఆర్ ప్రగతి కళ్యాణ మండపం కట్టాలని చెప్పేసి మీరు కోరిన వెంటనే మాకు ఇచ్చినందుకు మా అందరి తరఫున కూడా మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కువ ఉడకపోస్తూ ఉన్నది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అసలు రైతు బంధకము, ఈ రైతు బంధు పథకము రైతులకు ఏ విధంగా మేలు చేస్తూ ఉన్నది, అది ఎందుకు తెచ్చుకొచ్చారన్న విషయాన్ని మరి గౌరవ మంత్రివర్యులు గారే మాట్లాడతారు. వారు మరిన్ని కార్యక్రమాలకు వెళ్లాల్సింది ఉన్నది. కాబట్టి చెప్పకపోయినా అడగకుండానే అన్నిచ్చే కేటీఆర్ గారిని నేను అడగాల్సినటువంటి అవసరం లేదన్నా. ఈ పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. కాబట్టి మీ మనసులో మా మనసును అర్థం చేసుకొని తప్పకుండా ఈ అభివృద్ధి బాధ్యత ఉరిసిల్లను సిరిసిల్లగా మార్చినట్టుగానే మా ఇల్లంతకుంట మండలాన్ని కూడా గొప్ప మండలంగా తీర్చిదిద్దుతారన్నటువంటి విశ్వాసంతో మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.